పీర్ల పండుగ జరుపుకోవడం జరుగుతుంది. మా తాత ముత్తాతల నుండి ఇక్కడ పీర్ల పండుగ జరుపుకోవడం జరుగుతుంది. మా అన్నయ్యకు రాబట్టి ఇప్పటికి 26 సంవత్సరాల నుండి 26 సంవత్సరాలు అవుతుంది. మా అన్నయ్యకు వస్తుంది దేవుడు 26 సంవత్సరాల నుండి కూడా మేము ఇక్కడ ఈ పండుగని చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. మాకు చాలా సంతోషంగా మొక్కులు చెల్లించుకున్నారా? చెల్లించుకుంటున్నాము. మీకు మొక్కిన కోరికలన్నీ తీరినాయా? ఎలా ఉంటుంది పండుగ వాతావరణం ఎలా ఉంటుంది? ఒక జాతర లాగానే మాకు తెలుగు పండుగలు ఎట్లా జాతరలో జరుగుతూ ఉంటాయో ఈ పండుగ కూడా అదే జాతర కంటే ఇంకెక్కువనే అనిపిస్తుంది తప్ప తక్కువ. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుందా? ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. ఈ బస్తీ మాత్రమే వస్తారా, ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారా భక్తులు? ఈరోజు పొద్దున లక్షపేట నుండి కూడా వచ్చారు, మంచిర్యాల నుండి కూడా వచ్చారు, చాలా దూరం నుండి తెలిసిన వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి. ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఈ మొహరం? 10 రోజులు. దినములు 10 రోజులు నడుస్తుంది. నాటి నుండి మొహరం జరుగుతుంది. దీని విలువలేంటి, ఎలా ఉండబోతుంది? చాలా విలువైన పండుగ ఇది. ఎందుకంటే హిందూ ముస్లింలు కలిసి చేసుకునే గొప్ప పండుగ ఇది. మాకు హిందూ ముస్లిం అనే భావజాలాలు ఇలాంటివి ఉంటాయి. చిన్నప్పటి నుంచి మనం కలిసి కలిసి బ్రహ్మాండంగా చేసుకునే వాళ్ళము. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవాలు జరిగేవి. అసలు ఆటలాడుకునే వాళ్ళము. ఈ పండుగ అనేది ఇంకా మనం దాన్ని ముందు తీసుకుపోవడానికి ఇప్పుడున్న యువతరం కూడా ముందుకు రావాలని నా మనవి. ఈ మొహరానికి ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది ఇక్కడ ఈ గుండంకి? నాకు తెలిసి ఈ మొహరానికి నా వయసు 50 years. నాకు తెలిసి చిన్నప్పుడు మేము కట్టలు పట్టుకొని ఈ గుడ్డలు చుట్టుకుని మా తల్లిదండ్రులు అట్లా కట్టే ఇతర పుణ్యం అనే ఉద్దేశంతో అంత ప్రేమతో మనం పట్టుకొచ్చిన వాళ్ళు. ఈ ఇంటర్నల్ బస్తీ పీరియడ్లకు దాదాపుగా నాకు తెలిసి 40 ఏళ్ళ చరిత్ర ఉంది. ఇది చాలా ప్రశస్తమైన బెల్లంపల్లిలో చాలా గొప్ప పేరు గల పీరియడ్ అంటే మా ఇంక్లైన్ పీరియడ్. ఇంక్లైన్ బస్సులో గత 60 నుంచి 70 సంవత్సరాల చరిత్ర గల ఈ నంబర్ 2 ఇంక్లైన్ బస్సు సవారీలు అనేది మేము పెడుతున్నాము. కులమతాలకు అతీతంగా మేము అందరం కలిసికట్టుగా ఈ పండుగను మేము చాలా బాగా జరుపుకుంటాము. మేము సంతోషంగా తెలియజేయనిది ఏమనగా అంటే దీనికి మా పండుగకు 60 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ నంబర్ 2 ఇంక్లైన్ బస్తీ గుండానికి. కావున మేము దీన్ని ప్రతి సంవత్సరం మా బస్తీ బెల్లంపల్లిలో మా దగ్గర జరిగినట్టు పండుగ ఇంకెక్కడా జరగదని చెప్పి మేము గర్వంగా తెలియజేస్తున్నాము. దానికి మేమందరం కృతజ్ఞతలు తెలుపుతున్నాము.